అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో తిరుగులేని శాసనం చేశారని, ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవమని అమరావతి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద నిర్వహించిన అమరావతికి దీపహారతి కార్యక్రమంలో గురువారం రైతులతో కలిసి సతీ సమేతంగా హాజరయ్యారు. అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్సాహం కనిపించింది. ఈ సందర్భంగా గురువారం రాత్రి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద అమరావతికి దీపహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా రైతులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమరావతి వైభోగం, విధ్వంసం ఇప్పుడు రానున్న మహావైభోగ ఘట్టాలను వివరించారు. రాజధానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణమిల్లారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా దీపహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు సాధించిన విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు, రైతులు ముఖ్యమంత్రి దంపతుల వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో అమరావతి విజయం సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. అమరావతి చరిత్ర శాశ్వతం. అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం. అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నాం. రాజధానిని శ్మశానం అన్నవారు నేడు అడ్రస్ లేకుండా పోయారు. అమరావతిపై పార్లమెంటులో తిరుగులేని శాసనం చేసుకున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు. కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చింది. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం వల్లే ఈ విజయం సాధ్యమయ్యింది. 1631 రోజుల ఉద్యమం ఒక చరిత్ర. ఉద్యమాన్ని అడ్డుకున్న ప్రభుత్వంపై రాజధాని రైతులు, మహిళలు వీరత్వం, ప్రతాపం చూపారు. నాడు ముళ్ల కంచెలు దాటుకుని ఉద్యమం చేస్తున్న రైతుల వద్దకు పవన్ కళ్యాణ్ వచ్చారు. భువనేశ్వరి తన చేతుకున్న 2 గాజులను రాజధాని రైతుల ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఎంతోమంది రైతులకు అండగా నిలిచారు. అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలి పట్టాను. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని నాటి ప్రభుత్వం అడ్డుకుంది. ఒక్క అడుగు వెనక్కి తగ్గిన తర్వాత 10 అడుగులు ముందుకు సింహాలా దూకారు. 2024లో కూటమి పార్టీకి అద్భుత విజయం అందించారు. ఇప్పుడు ఆ రాజధానికి చట్టబద్ధత కలిగింది. రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నాం. 2019లో ఏమార్చారు. 5 ఏళ్ల పాటు చీకటి రోజులుగా రాష్ట్రానికి దాపురించాయి. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన చీకటి రోజులు ముగిశాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగంతో ప్రకటించారు.